హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మొదటిసారిగా నా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే ఓలో పే అనే కంపెనీ నుంచి కస్టమర్ సక్సెస్ ఆపరేషన్స్ అనే వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. సో దీనికి సంబంధించి అయితే ఇది రిమోట్ బేస్డ్ జాబ్స్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, క్లియర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవి. సో ఇంట్లోనే ఉండి చక్కగా వర్క్ చేసుకోవచ్చు మీరైతే. కంపెనీ వచ్చేసి ఓలో పే, పొజిషన్ వచ్చేసి కస్టమర్ సక్సెస్ ఆపరేషన్స్. సో ఇదైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కాబట్టి ఇంట్లోనే ఉండి హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అబౌట్ అస్ అని చెప్పి కంపెనీకి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి చేయాలి ఏంటి అనేది కీ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి. సో మనకు దీనికి కావాల్సిన స్కిల్స్ అండ్ క్వాలిఫికేషన్స్ ఏంటి అంటే 0 to 1 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ సక్సెస్, డేటా ఎంట్రీ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్స్ ఆల్సో వెల్కమ్. సో 0 to 1 years, సో ఫ్రెషర్స్ అయినా పర్లేదు, 1 year లోపు ఎక్స్పీరియన్స్ ఉన్నా పర్వాలేదు. కస్టమర్ సర్వీస్లో కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్గా కానీ, లేదంటే మీరు ఫ్రెషర్స్ అయినా పర్వాలేదు, ఎవరైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. ప్రొఫిషియన్సీ ఇన్ హబ్స్పాట్, జోహో డెస్క్ అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ ఈజ్ ఎ ప్లస్. సో హబ్స్పాట్ అని ఒక టూల్ ఉండొచ్చు, జోహో డెస్క్ అనేది ఒక టూల్, అండ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో మీకు కొంచెం ప్రొఫిషియన్సీ, కొంచెం నాలెడ్జ్ ఉంటే అది యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది అని చెప్తున్నారు. లవ్ ఫర్ రిపోర్టింగ్ నంబర్స్ అండ్ స్పీకింగ్ టు పీపుల్. సో మీరు ఏంటి అంటే కస్టమర్స్తో మాట్లాడగలిగే ఎంతూసియాస్టిక్ ఉండాలి. సో అది ఉంటే చాలా అడ్వాంటేజ్ అని చెప్తున్నారు. సో పీపుల్తో మాట్లాడడానికి ఇష్టపడాలి మీరు. డెమాన్స్ట్రేట్ ఏ డిజైర్ టు ప్రొటెక్టివ్లీ హెల్ప్ అండ్ సర్వ్ ఇంటర్నల్ ఆర్ ఎక్స్టర్నల్ స్టేక్ హోల్డర్స్ టు మీట్ దేర్ నీడ్స్. సో స్టేక్ హోల్డర్ సంబంధించిన నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం మీట్ అవ్వాలి, వాళ్ళకి సంబంధించిన క్వరీస్ ఏమైనా ఉన్నాయో అవన్నీ క్లియర్ చేస్తూ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండాలి. షుడ్ పొసెస్ హైలీ అడాప్టబిలిటీ అండ్ బీ ఏబుల్ టు వర్క్ అండర్ ప్రెజర్. సో మీరు ఎప్పుడైనా సరే అండర్ ప్రెజర్లో కూడా వర్క్ చేయడానికి రెడీగా ఉండాలి. సో ఓపెన్ టు వర్కింగ్ అవర్స్ ఇన్ 2 different టైమ్ జోన్స్, సింగపూర్ అండ్ ఇండియా. సో మీరు ఏంటి అంటే 2 different టైమ్ జోన్స్లో వర్క్ చేయాలి, మీరు 2 షిఫ్ట్స్లో వర్క్ చేయాల్సి ఉంటుంది, ఒకటి సింగపూర్ టైమింగ్, ఒకటి ఇండియన్ టైమింగ్. సో 2 టైమింగ్స్లో కూడా ఏ షిఫ్ట్లో అయినా వర్క్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో అవర్ కల్చర్ అని, వాళ్ళ కల్చర్ అంటే కంపెనీకి సంబంధించిన కల్చర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చెక్ చేసుకోండి అది కూడా. అలాగే ఓనర్షిప్ అని, రిజల్ట్స్ అండ్ ఇంకా క్యూరియాసిటీస్ ఇవన్నీ మెన్షన్ చేశారు. సో జాయిన్ ఓలో ప్లే ఫర్ ఏ వైబ్రెంట్ డైనమిక్ అట్మాస్ఫియర్ వేర్ ఇన్నోవేషన్ థ్రైవ్స్ అండ్ యువర్ ఇండివిజువాలిటీ షైన్స్. సో అది సో ఇక్కడ చూస్తే అప్లై అని ఇచ్చారు. సో అప్లైలో ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత లింక్డ్ఇన్ ప్రొఫైల్ యూఆర్ఎల్. సో మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే దానికి సంబంధించిన యూఆర్ఎల్ అయితే మెన్షన్ చేయండి. అలాగే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కూడా మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే మెన్షన్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా యాక్టివ్ నెంబర్ ఇవ్వండి. వుడ్ యూ బీ కంఫర్టబుల్ వర్కింగ్ ఫ్రమ్ 7:30 AM to 4:30 PM అంటే ఎస్ అని పెట్టండి. సో మేము రెడీగానే ఉన్నాము ఏ టైంలో వర్క్ చేయడానికని వాళ్ళకి మనం ఇండైరెక్ట్గా చెప్పాలన్నమాట, ఎస్ అని చెప్పండి. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ డూ యూ క్యారీ ఇన్ కస్టమర్ సక్సెస్ ఆపరేషన్స్ అంటే ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, నో అయితే నో అని పెట్టండి. ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని పెట్టండి, ఎక్స్పీరియన్స్ లేకపోతే నో అని పెట్టండి. కెన్ యూ కమ్యూనికేట్ ప్రొఫిషియెంట్లీ ఇన్ ఇంగ్లీష్. మీకు ఇంగ్లీష్ అనేది ప్రొఫిషియెంట్గా వచ్చా అంటే వస్తే ప్రొఫెషనల్ అని పెట్టండి, లేదంటే నార్మల్గా ఉంటే కన్వర్షనల్ అని పెట్టండి. ఒకవేళ మీకు ఇంగ్లీష్ అనేది నేటివ్ లాంగ్వేజ్ అయితే నేటివ్ అని పెట్టండి. సో విల్ యూ బీ ఏబుల్ టు జాయిన్ అస్ ఇమీడియట్లీ అంటే ఎస్ అని పెట్టండి. సో ఇమీడియట్గా జాయిన్ అవుతామన్నట్టుగానే మెన్షన్ చేయండి, ఎస్ అని పెట్టండి. డస్ ద శాలరీ రేంజ్ ఆఫ్ 30 to 35K ANR మంత్లీ గ్రాస్ మీట్ యువర్ ఎక్స్పెక్టేషన్స్ అంటే 30 నుంచి 35K, 30 నుంచి 35,000 శాలరీ మీకు సరిపోతుందా అని అడుగుతున్నారు. ఎస్ అని పెట్టండి, సరిపోతుంది అన్నట్టుగానే. సో 35,000 శాలరీ అంటే ఇట్స్ ఎ గుడ్ శాలరీ. ఎనీథింగ్ ఎల్స్ వీ షుడ్ నో. సో మీరు ఇంకా ఏమైనా చెప్పాలి అని అనుకుంటే కంపెనీ వాళ్ళకి ఇక్కడ చెప్పొచ్చు, మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ రెజ్యూమ్ అని ఉంది కదా, బ్రౌజ్ కంప్యూటర్. సో బ్రౌజ్ కంప్యూటర్ పైన క్లిక్ చేస్తే మీకు రెజ్యూమ్ అనేది ఇక్కడ నుంచి అప్లోడ్ చేసి తర్వాత అప్లై బటన్ అయితే సబ్మిట్ చేయండి. సో అప్లై చేస్తే సబ్మిట్ అయిపోతుంది. సో ఇది మీ అప్లికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో ఇదే ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మంచి ఆపర్చునిటీ, వర్క్ ఫ్రమ్ హోమ్, ఓలో పే నుంచి. సో 35,000 అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ శాలరీ. సో వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇంకా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఎవ్వరూ మిస్ చేసుకోకుండా తప్పకుండా ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. వన్స్ మీరు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత
అప్లై చేసిన లాస్ట్లో అప్లై సబ్మిట్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అయితే కంపెనీ వాళ్ళకి వెళ్ళిపోతాయి. సో కంపెనీ హెచ్ఆర్ వాళ్ళు అయితే మీ రెజ్యూమ్ కనుక షార్ట్ లిస్ట్ అయితే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తారు. సో కాల్ బ్యాక్ చేసిన తర్వాత ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే మీకైతే జాబ్ అనేది వచ్చేస్తుంది. సో అది ఫ్రెండ్స్ జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఇన్ఫర్మేషన్ కనుక మీకు వర్త్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా యూజ్ అవుతే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలాగే తప్పకుండా మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.